శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బార్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ చట్టం వలన దిగువ న్యాయస్థానానికి బదులుగా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడం వలన భవిష్యత్తులో నిజమైన హక్కుదారులు సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ దీక్ష శిబిరంలో న్యాయవాదులు ఈ చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ శిబిరంలో బార్ కార్యదర్శి పొన్నాడ రాము, ఏఎల్ నారాయణ, చౌదరి లక్ష్మణరావు, సనపల హరి, ఉల్లాకుల కృష్ణ, మధుకృష్ణ మోహన్, నాగేశ్వరరావు, కంగేంద్ర, అన్నపు భువనేశ్వరరావు, భాస్కర్ రావు, జల్లు తిరుపతిరావు, వేణుగోపాల్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. కాపాడాలి 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 ప్రజల హక్కులను కాపాడాలి కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి రక్షించాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నాం. భూ హక్కు చట్టం రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు, కంటిన్యూ చేస్తాం. ప్రభుత్వం ఈ చట్టం వెంటనే ఉపసంహరించుకొని జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరించే న్యాయవాదులందరం బయటకు తిరుగుతున్నాం. ఈ ర్యాలీలు చేస్తున్నాం, ఇంకా కొనసాగిస్తాం. ఈ చట్టం ఉపసంహరించేంత వరకు న్యాయవాదులు విధులకు బహిష్కరిస్తున్నాం. మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై గత 15 రోజులుగా మేము ధర్నాలు, రకరకాల నిరసనలు తెలియజేస్తున్నాము. కావున ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ రోజు నుంచి ఈ రకంగా నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ఈ యాక్ట్లో ఉన్న లోపాలను ప్రభుత్వం గ్రహించి వెంటనే యాక్ట్ను రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు న్యాయవాదులపై ఉన్న ఇటువంటి దుష్ప్రచారాన్ని మా ఒక్క న్యాయవాదులకే కాదు, ఈ సామాన్య ప్రజానికానికి ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజలు తెలియజేయాలని ఈ రకంగా మేము ఈ ధర్నాల రూపంగా తెలియజేస్తున్నాము. కావున మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే మీరు ఈ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ నిన్ననే ఒక మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలో కూడా మేము ఆలకించాము. ఎటువంటి దీనిపై యాక్ట్ తీసుకోలేదు, ఏదో తూతు మాత్రంగా మీటింగ్ పెట్టి వదిలేశారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యాక్ట్ను రద్దు చేయాలని మా డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ కోరుతున్నాం. ప్రభుత్వం ఈ చట్టం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. వివిధ రకాలుగా మేము ధర్నాలు చేస్తుంటాం. ఈ చట్టం పూర్తిగా రద్దు చేయాలి. ప్రజలు చాలా వరకు ఈ చట్టం వల్ల నష్టపోతున్నారు. కాబట్టి అలాగే అడ్వకేట్స్ కూడా ఈ చట్టం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సివిల్ కోర్టులకు అధికారం లేకపోతే మరి అడ్వకేట్స్ కూడా వర్క్ ఏమి ఉండదు. కాబట్టి ఈ యాక్ట్